అనుమతి లేకుండా సన్బన్ షోకు టికెట్లు విక్రయించడంతో ఆ సంస్థపై కేసు నమోదు చేసినట్లు అడిషనల్ డీసీపీ నంద్యాల నరసింహారెడ్డి తెలిపారు. పోలీస్ అనుమతి ఉంటేనే ఈవెంట్ నిర్వహించుకోవాలన్నారు. న్యూ ఇయర్ ఈవెంట్లలో డ్రగ్స్ వాడకంపై ప్రత్యేక నిఘా పెట్టామని, డ్రగ్స్ ను ఈవెంట్లలో అనుమతించొద్దని ఆదేశించారు. ఈవెంట్లపై సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేయాలని నిర్వాహకులతో పాటు సిబ్బందికి సూచించారు. ప్రధానంగా మహిళలకు ప్రత్యేక రక్షణ ఏర్పాటు చేయాలన్న ఆయన, ఏదైనా జరగరానిది జరిగితే ఆర్గనైజర్లు పూర్తిగా బాధ్యత వహించాలని హెచ్చరించారు. నంద్యాల నరసింహారెడ్డి ముఖ్యంగా సన్బర్న్ వాళ్ళు ఈవెంట్ అప్లై చేసుకోకుండానే బుక్ మై షో ద్వారా వాళ్ళు టికెట్లు అమ్ముతున్నారు. సుమంత్ సన్బర్న్ అతని పైన కేసు రిజిస్టర్ చేశాము. బుక్ మై షో అతని నోడల్ ఆఫీసర్ ప్లస్ ఎండి మీద వారికి కూడా నోటీసులు ఇస్తున్నాము. ఎవరైనా టికెటెడ్ ఈవెంట్స్ చేస్తే వాళ్ళు ముందుగా పర్మిషన్ తీసుకున్న తర్వాతనే టికెట్స్ అమ్మాలి. ఒకవేళ అలా జరగనట్టయితే వాళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. ఆర్గనైజర్ మీద, ఈవెంట్ మేనేజర్ మీద, వాళ్ళందరి మీద కూడా కేసు బుక్ చేస్తాము. మేము పర్మిషన్ ఇచ్చే ముందు వాళ్ళ ప్లేసు, వాళ్ళు ఇంతకుముందు కండక్ట్ చేసిన ఈవెంటు, వాళ్ళ ప్రీవియస్ హిస్టరీ, వాటిని పరిశీలించి మనం పర్మిషన్ ఇస్తాము. మీ ద్వారా ఈవెంట్ ఆర్గనైజర్కి విజ్ఞప్తి చేయడం అయినా, పోలీస్ ద్వారా పర్మిషన్ ఉంటేనే వాళ్ళు టికెట్లు అమ్మాలి. పోలీస్ ద్వారా పర్మిషన్ ఉంటేనే ఆర్గనైజ్ చేయాలి. అదర్వైజ్ వాళ్ళు చేయడానికి వీలేదు. చేస్తే ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి 6 టీవీ.